హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు హోమ్ కేఫ్లో నేను మీకు బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీటికి కావాల్సిన ఐటమ్స్ బ్రెడ్, ఇలాచీ, వాటర్, షుగర్, పాలు, ఆయిల్. ముందుగా బ్రెడ్ని కొన్ని పీసెస్ చేసి దానికి సరిపడా పాలు పోసి బాగా మెత్తగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం పాలు ఎక్కువైనా కానీ బాగా ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. గోధుమ పిండి ఎలా చేస్తామో సేమ్ అలానే చేయండి, ఓకేనా? తర్వాత చిన్న చిన్న పీసెస్ తీసుకొని చిన్న లెమన్ సైజ్లో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో హాఫ్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ బాల్స్ని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈలోపు పక్కన ఇంకొక గిన్నెలో 2 కప్స్ వాటర్ పోసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకొని మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మరిగాక అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని ఒక బౌల్లో తీసుకొని బ్రెడ్ బాల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఈ బౌల్పై మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు బ్రెడ్ బాల్స్ని షుగర్ సిరప్లో నానవేయాలి. ఆ తర్వాత జీడిపప్పు పౌడర్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ. ఈ ఐటెంని మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.